Hi to all, welcome to my YouTube channel. So this is the my first video. సో నా ఫేస్తో కొంచెం సపోర్ట్ ఉంటుంది అనేది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం ఈ వీడియో టాపిక్ వస్తే సో మనకి ఆర్పిఎఫ్ డేట్స్ వచ్చేసింది. మార్చ్లో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత జీడీ ఎగ్జామ్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఫిబ్రవరి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో అప్పుడు మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోండి, అంటే ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ అయ్యాయి. ఎగ్జామ్ డేట్స్, సిటీ అండ్ మీకు ఏ షిఫ్ట్లో పడ్డది అనేది చూసుకొని ఒకసారి అయితే వీడియో చూసుకొని ఒకసారి అయితే మీరు అలర్ట్ అవ్వండి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా 3-4 డేస్ అయింది. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. సో 5 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇవన్నీ తీసేయండి మైండ్ నుంచి. ఒక్క 1 hour కేటాయిస్తే అప్లికేషన్ అయిపోతుంది. సో తర్వాత నీకు ఏ వర్క్ అయినా చేసుకో, నీ ఇష్టం. అప్లికేషన్ అయితే ఫస్ట్ పెట్టు. సో తర్వాత దానికి సంబంధించిన సబ్జెక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకో, నీ కేటగిరీ వైజ్గా. తర్వాత సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకున్న తర్వాత నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి. ఇలా నువ్వు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంటాయి. సో ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటే తర్వాత నీ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఏముంది అని టైం పాస్ చేసావే అనుకో, సో తర్వాత ఇబ్బంది పడాల్సి వచ్చేది నువ్వు మాత్రం. నువ్వే చూస్తున్నావు ఆ వీడియో నువ్వు. సో ఒక్కసారి నా రిక్వెస్ట్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఏ డేట్ రోజు ఉన్నాయి, ఏ షిఫ్ట్ రోజు ఉన్నాయి, ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మీకు ప్రిపరేషన్ అయిపోయిందా అయిపోలేదా ఒకసారి ఇంకో కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ టైంలో మాత్రం మీరు రివిజన్ మాత్రమే చేయండి, కొత్త టాపిక్ చూడకండి. రివిజన్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, కంప్లీట్ చేసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. టెస్ట్ సిరీస్ అనేది మన రాయబోయే ఎగ్జామ్లో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో టెస్ట్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా నైట్ టైం ఖచ్చితంగా రాయండి. మీరు డే మొత్తం ప్రిపరేషన్ చేసినా కానీ నైట్ టైం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. సో అప్పుడే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఐ హోప్ 2026 ఈ 2-3 years నోటిఫికేషన్ ఇప్పుడు ఉంది కదా ఎస్ఎస్సి జీడీ, ఈ నోటిఫికేషన్ ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా 2026లో యూనిఫామ్ వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనకైతే ఎవరు సపోర్ట్ చేయరు. సో మనకి మనం సపోర్ట్ చేసుకుంటూ, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. సో నా ఛానల్ని మీరు సపోర్ట్ చెయ్యండి. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసిందంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కొంచెం ఈ మధ్య టైం దొరకక వీడియో చేయలేదు, లేకపోతే ఎస్ఎస్సి జీడీకి అప్లికేషన్ స్టేటస్ వచ్చింది, ఆర్పిఎఫ్ డేట్స్ వచ్చాయి. సో అవి చేద్దాం అనుకున్నా. అండ్ ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి, గ్రూప్ డికి సంబంధించి ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి అసలు ఏందనేది చేద్దాం అనుకున్నా. బట్ టైం ఇక్కడ కొంచెం మేనేజ్ చేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. సో ఇప్పుడు వీడియో చేస్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. సో దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.